నిరుద్యోగ యుద్ధబేరి నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామనడంతో పాటు చాలా హామీలను కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించింది. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడం లేదు అన్న ఉద్దేశంతో చాలామంది వీధికి పోరాటాలు చేస్తున్న పరిస్థితి. నిన్న హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. నిరుద్యోగుల యుద్ధబేరి, హామీలు నీటి మూటలు అంటూ డిమాండ్ని మొత్తం 6 డిమాండ్లకు సంబంధించి చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ డిమాండ్ జాబ్ క్యాలెండర్, సెకండ్ డిమాండ్ పోస్టుల పెంపు, థర్డ్ డిమాండ్ గ్రూప్ 1 మెయిన్స్, ఫోర్త్ డిమాండ్ మెగా డిఎస్సి, ఫిఫ్త్ డిమాండ్ జీవో 46, తర్వాత సిక్స్త్ డిమాండ్ జేఎల్ పోవి. అదే రకంగా సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం అంటూ కొంతమంది నిన్న సీఎం ఇంటికి కూడా వచ్చిన పరిస్థితి. అదే రకంగా సీఎం రేవంత్ ఉద్యోగాలు ఏవి అంటూ నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నాయకులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా చూస్తున్నాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కావచ్చు. సీఎం ఆర్డరే క్యాన్సిల్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా మనం చూడవచ్చు. ఈమె పేరు బొనగాని భానుప్రియ, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్. ట్రిప్ నిర్వహించిన పీజీటీ గణితం దివ్యాంగ కోటాలో ఎంపికయ్యారు. ఫిబ్రవరి 15న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను అందుకున్నారు. ఇప్పుడు ఆమె అనర్హురాలంటూ అధికారులు పక్కన పెట్టేశారు. సీఎం ఆదేశాలకు ఉన్న విలువ ఇది అంటూ సీఎం ఆర్డరే క్యాన్సిల్, అనర్హురాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ. ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థిని వైకల్య నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక, నేడు బ్యాక్లాగ్లో పడిపోతున్న పోస్టులు అని కనిపిస్తున్నాయి. మనం సెకండ్ పేజీలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఆయన ప్రభుత్వంలో నెరవేరకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇక్కడ చూడొచ్చు, ఏకంగా సీఎం ఆర్డరే క్యాన్సిల్, అనర్హురాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ. గురుకులంలో టీజీటీ పోస్టుకు ఎంపికైనట్టు ట్రిప్ ప్రకటన. ఫిబ్రవరిలో ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్. కానీ ఇప్పుడు పోస్టింగ్కు అనర్హురాలు అంటూ ఆమెను పక్కన పెట్టింది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్కు చెందిన బొనగాని భానుప్రియ ట్రిప్ నిర్వహించిన పీజీటీ గణితం రాత పరీక్షకు హాజరయ్యారు. దివ్యాంగ కోట తుది జాబితాలో ఎంపికైనట్టు ట్రిప్ ప్రకటించింది. మల్టీ జోన్ 1లో సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికలు ట్రిప్ అలర్ట్ చేసింది. ఫిబ్రవరి 15న ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ పొందింది. మరి ఇంతకు ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ చేసింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దివ్యాంగ కోటా పోస్టుల భర్తీలో ఆయా పోస్టులకు 1.2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రకటించి అభ్యర్థులకు మెడికల్ బోర్డులతో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అందులో అర్హులైన వారితో ఆయా పోస్టులకు తుది జాబితాను ప్రకటించాలి. అదే ప్రకంగా డిఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు అభ్యర్థులను ట్రిప్ ఎంపిక చేసింది. కానీ పీజీటీ పోస్టులకు మాత్రం ఆ నిబంధనను గాలికి వదిలేసింది. పీజీటీ పోస్టులకు 1:2 జాబితాను ప్రకటించింది. ఆ అభ్యర్థులకు ట్రిప్ అధికారులే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. మెడికల్ టెస్ట్ నిర్వహించకుండానే తుది జాబితాను ట్రిప్ హడావిడిగా ప్రకటించారు. సొసైటీలకు అలాట్ చేశారు. అనంతరం పీజీటీ అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించగా ఆయా మెడికల్ బోర్డులు చాలామందికి వైకల్యం లేదని నిర్ధారించినట్టు తెలుస్తుంది. దీంతో అపాయింట్మెంట్ అందుకున్న టీజీటీ దివ్యాంగ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం లేదు. ఆయా పోస్టులన్నీ మళ్లీ ఖాళీలుగా మిగిలిపోతున్నాయి. ట్రిప్ నిర్వాహకం వల్లే ఇదంతా జరిగిందని దివ్యాంగ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రైట్, అసలు ఏం జరిగింది? ఇక్కడ మనకు సీఎం ఆర్డర్లే క్యాన్సిల్ అనేది బ్యానర్ కనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏమిటి అంటే, నిజంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి ఏదైనా ఉద్యోగాలు వారికి ఆ కోటాలో వస్తే, పీహెచ్ కోటాలో కనుక వస్తే వారికి అపాయింట్మెంట్ ఇచ్చే ముందే మెడికల్ టెస్టులు నిర్వహించాలి. మెడికల్ బోర్డులు వారు దివ్యాంగులు, అదే రకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని సర్టిఫై చేస్తేనే వారికి ఆ కోటాలో ఉద్యోగం ఇవ్వాలి. ఇది జరగాల్సిన ప్రాసెస్. కానీ ఈ సీఎం సమక్షంలో అపాయింట్మెంట్ ఇవ్వడానికి కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు ఆ ట్రిప్కు సంబంధించిన వారు. దాంతో మెడికల్ టెస్టులు నిర్వహించకుండానే ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహిస్తే ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కాదు అని తేలింది. దాంతో ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఇది క్లారిటీ ఉంది. బట్ అది అక్కడ మనకు కనిపించట్లేదు. వాళ్ళు ప్రచురించింది ఏంది? అక్కడ ఏకంగా సీఎం ఆర్డరే క్యాన్సిల్. సీఎం చెప్తేనే జరగలేదు. సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే కూడా ఉద్యోగం రాలేదు. ఇది అక్కడ హైలైట్ అవుతుంది. బట్ జరిగింది ఏంటంటే, లోతుకు వెళితే తెలుస్తుంది. అధికారుల అత్యుత్సాహం వల్ల ఆమెకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవచ్చు. ట్రిప్ అధికారులు ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే ముందే మెడికల్ టెస్టులు నిర్వహించి ఉంటే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు. ఇప్పుడు ఒక రకంగా ఆమెకు షాక్ అది. ఎందుకంటే ఆమెకు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది అని ఆమె ఆనందోత్సాహాల్లో, ఆమె కావచ్చు, ఆమె కుటుంబీకులు కావచ్చు, ఆమెకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, అంతా హర్షాతిరేకాల్లో ఉంటారు. కానీ ఇప్పుడు 3-4 నెలల వ్యవధిలోనే ఆమెకు షాక్ తగిలిన పరిస్థితి. చాలా ఘోరమని చెప్పాలి. అధికారులు ఇట్లా ముందే ప్రాసెస్ అంతా పూర్తి చేసి, ఎంపికకు సంబంధించిన ప్రహసనాన్ని పూర్తి చేసి సీఎంతో ఆమెకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తే ఆమెకు న్యాయం జరిగేది. కానీ ఇప్పుడు అంతిమంగా ఏం జరిగింది? వారు మెడికల్ టెస్ట్ నిర్వకుండా పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. తీరా మెడికల్ టెస్టులు నిర్వహించిన తర్వాత మెడికల్ బోర్డులో ఆమె దివ్యాంగురాలు కాదు అని తేలింది. అట్లాంటప్పుడు దీన్ని సీఎంను తప్పుపట్టాల్సిన అంశం అయితే కాదు అనే అభిప్రాయం. బట్
ప్రచురించిన విధానం మాత్రం సీఎం తప్పుపడతారు. బట్ తెర వెనుక అంతిమంగా లోతుకు వెళితే మాత్రం జరిగింది ఇది. అంతిమంగా దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సనా లేకపోతే ఫిజికల్గా ఛాలెంజ్డ్ కాదా అనేది తేలిన తర్వాతనే ఆమె ఉద్యోగ భవిష్యత్తు తేలే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ఇది మనకు నమస్తే తెలంగాణ వార్త కొద్దిగా కన్ఫ్యూజింగ్ క్రియేట్ చేసే ఐటమ్గానే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తున్నాం ఇవాళ దినపత్రికల్లో నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. జాతీయ స్థాయిలో స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రహసనం, అదే రకంగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుని ఎంపిక కావచ్చు, ఇవన్నీ ఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి. ఇక రాష్ట్రం విషయానికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల బుజ్జగింపులతో పాటు వారిని నయానో భయానో పార్టీలో కొనసాగేలా చేసుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, వీటికి సంబంధించిన అంశాలు కనబడుతున్నాయి. అదే సమయంలో జీవన్ రెడ్డి 3 రోజుల పాటు ఆడిన ఒక హై డ్రామాకు సంబంధించి తెరబడిన పరిస్థితి. అంతిమంగా ఆయన తన పదవీ కాలాన్ని పొడిగింపజేసుకోవడమో లేకపోతే రాజ్యసభ సీటు కోసమో ప్రయత్నాలు చేసినట్టుగా అర్థమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఓ రకంగా ఆగ్రహం వ్యక్తం చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. సేమ్ టైం బుజ్జగించి పంపింది అన్న వార్తలు వస్తున్నాయి. బట్ ఏది జరిగినా కూడా ఆ వ్యవహారం, జీవన్ రెడ్డి వ్యవహారం టీకప్పులో తుఫానులా సమసిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి దినపత్రికల్లో ఉన్న ప్రధానమైన హెడ్లైన్స్. వాటికి వెనుకకు సంబంధించిన రెండో ఆప్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి ప్రచురితమైన అంశాలు, సేమ్ టైం వాటి వెనక రెండో అంశంగా ఏం జరిగి ఉండవచ్చు అనే అంశాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ మై అనాలిసిస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.